కాంగ్రెస్ కండువాల మాటున రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తోంది. రాష్ట్రంలో ఆంక్షలు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్వీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది బీఆర్ఎస్వీ. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్వీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎర్రోల శ్రీనివాస్, క్రిషాంక్ ను గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ గద్దెనెక్కి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్వీ నేతలు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, అసెంబ్లీని ముట్టడించారు బీఆర్ఎస్ నేతలు, వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ బయట ఒక్కసారిగా ఇవాళ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీని ఇవాళ ముట్టడించారు. విడతల వారీగా అసెంబ్లీని ముట్టడించారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులైతే పెద్ద ఎత్తున తరలించి అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎత్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే వాళ్ళ నినాదాలు చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే విడతల వారీగా బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ ముట్టడించి పోలీసులకు అయితే ముచ్చమటలు పట్టించారు. ఒక్కసారిగా రవీంద్ర భారతి నుంచి బీఆర్ఎస్ విద్యార్థులు పోలీసులు అడ్డును దాటుకొని అసెంబ్లీ ప్రధాన ద్వారం ముందున్న బారికేడ్ పైకి ఎక్కి తమ నిరసన తెలియజేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలను పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు ఇష్టం వచ్చిన రీతిలో బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి ఉంది. దీంతో అసెంబ్లీ బయట కాస్త టెన్షన్ వాతావరణం అయితే కనిపించింది. ప్రధానంగా బీఆర్ఎస్ నేతల వీరి డిమాండ్ ఏమిటంటే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, అలాగే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టారు. రోడ్డుపై అడ్డంగా కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేశారు. ఈ అసమర్థ కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రధానంగా మండిపడ్డారు. మరోవైపు విద్యారంగంపై సర్కార్ చిత్తశుద్ధి లేదని తప్పుపట్టారు. ఏదైతే మరోవైపు ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ.